కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పార్టీలో చేరారు. అనంతరం టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి మద్దతుగా కూటమి నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయాన్ని చేకూరుస్తాయని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పులివెందుల జెడ్పీటీసీ కూటమి అభ్యర్థి లతారెడ్డిని గెలిపించి సీఎం చంద్రబాబుకు బహుమతిగా అందిస్తామన్నారు. ఈ అచ్చవెల్లిలో గంగమ్మ టెంపుల్కు పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేసినాం. నేను ఒక 20 హౌసెస్ తిరిగితే సూపర్ పాజిటివ్గా ఉన్నారు. కారణం ప్రజల యొక్క అభిప్రాయం. తల్లికి వందనం అంటేనే అయ్యా మాకు ఇద్దరు, ఒక ఆమె అయితే ముగ్గురికి కూడా వచ్చింది అంటున్నారు. గ్యాస్ సిలిండర్ ఇద్దరికి 2 సిలిండర్లు వచ్చినాయి. బియ్యం ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈ పాలన ఎట్లు? చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాం. పులివెందుల్లో 40-50 సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబానికి ఓటేసినా కూడా ఈరోజు కానపల్లి అచ్చివెల్లి గ్రామానికి వస్తే విపరీతమైన సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయి. అంటే ఇన్ని సంవత్సరాలు ఓటేసినా కూడా సమస్యలు తీర్చలేకపోయినారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము ప్రతి ఇంటి దగ్గరికి పోయి ఏమ్మా మీకు పెన్షన్ వచ్చిందా అంటే డెఫినెట్గా పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు వచ్చిందని ఒకటి చెప్తే అవతల ఇంటికి పోయి